హలో నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ పప్పు, ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈరోజు మనం ఫ్రోజన్ షోల్డర్లో ట్రీట్మెంట్ పద్ధతులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఒకవేళ ఎవరికైనా షోల్డర్ పెయిన్ వచ్చి మూమెంట్స్ అన్నీ తగ్గిపోతాయి అనమాట. అంటే మెయిన్లీ వాళ్ళకి చేయి పైకి లేపడం రాదు, తర్వాత ఈ ఎక్స్టర్నల్ రొటేషన్ రాదనమాట ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళలో. సో అదేమవుతుందంటే స్టార్టింగ్లో కొంచెం కొంచెం అయ్యి తర్వాత పూర్తిగా మూమెంట్స్ ఆగిపోతాయి అనమాట. సో అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా జాయింట్ ఫ్రోజ్ అయిపోతుంది అనమాట, ఫ్రీజ్ అయిపోతుంది. దాన్నే ఫ్రోజన్ షోల్డర్ అంటారన్నమాట. ఇది లాస్ట్ స్టేజ్ అనమాట పెరియార్థరైటిస్లో. మామూలుగా మనకు పెరియార్థరైటిస్లో 1, 2, 3 ఏంటంటే కొంచెం మూమెంట్స్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే హై గ్రేడ్ లో గ్రేడ్ మొబిలైజేషన్ అని చెప్పి చేస్తాం ఫిజియోథెరపీలో. చేసిన తర్వాత వాళ్ళని ఫిజియోథెరపీకి పంపిస్తాం అనమాట. ఆ ఫిజియోథెరపీలో వాళ్ళకి మంచి మూమెంట్స్ వస్తే ఓకే వదిలేస్తాం, లేదంటే వాళ్ళని మళ్ళీ తీసుకెళ్ళి ఏమైనా సర్జరీస్ చేస్తాం అనమాట. కానీ ఫ్రోజన్ షోల్డర్లో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి మూమెంట్స్ ఏమీ ఉండవు. సో ఇలాంటి వాళ్ళకి ప్రైమరీ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ అని చేసి మనము ఫిజియోథెరపీ చేస్తే కూడా పెద్ద ఇంప్రూవ్మెంట్ రాదు. 3 వీక్స్ 4 వీక్స్ 6 వీక్స్ చేసినా కూడా ఇంప్రూవ్మెంట్ రాదు. ఏమైనా వస్తే కూడా ఒక 20% 30% వస్తుంది అంతే. పెయిన్ తగ్గచ్చు, పెయిన్ తగ్గకపోవచ్చు కంప్లీట్గా. మంచిగా రిజల్ట్ వచ్చి బాగా మూమెంట్స్ ఇంప్రూవ్ అయ్యి పెయిన్ అంతా తగ్గిపోయి కంప్లీట్గా ఫంక్షనల్ రికవరీ కావాలి అంటే మనకి 2 పద్ధతులు ఉంటాయి. ఒకటేమో మొబిలైజేషన్ అండర్ అనస్థీషియా అని చేస్తాము, రెండోది వచ్చేసి ఆర్థ్రోస్కోపిక్ రిలీజ్ అని చేస్తాము. ఇంకొక పద్ధతి కూడా ఉంది, హైడ్రోడైలేటేషన్ అని చేస్తారు అనమాట. అంటే మీకు మత్తి ఇవ్వకుండా జాయింట్లోకి ఒక ప్రెషర్లో ఫ్లూయిడ్ పంపిస్తే ఏమవుతుందంటే ఆ టైట్గా ఉన్న క్యాప్సూల్ అంతా స్ట్రెచ్ అయిపోయి అది మీకు కొంచెం మొబిలిటీ ఇస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ హైడ్రోడైలేటేషన్. దీంట్లో ఒకసారి మనం పిఆర్పి యాడ్ చేసుకోవచ్చు, తర్వాత ఏమైనా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. వేరే పద్ధతుల్లో ఏంటంటే ఇప్పుడు మనం మొబిలైజేషన్ అండర్ అనస్థీషియా అని చేస్తాం. దీంట్లో ఏంటంటే మనము పేషెంట్కి బ్రేకల్ బ్లాక్ కానీ సెడేషన్ కానీ ఇచ్చి కంప్లీట్గా బ్లాక్అవుట్ చేసేస్తాం. బ్లాక్అవుట్ చేసేసినాక పెయిన్ అంతా తగ్గిపోయినాక ఆ షోల్డర్ మొత్తం మన అడెషన్స్ అన్ని బ్రేక్ చేస్తాం అన్నమాట. లోపల క్లోజ్డ్, దెర్ ఈజ్ నో సర్జరీ హియర్, వీ డోంట్ ఇంజెక్ట్ ఎనీథింగ్ ఇన్ టు ద జాయింట్. సో దాన్ని మొత్తం ఇట్లా కదిలిచ్చేసి దాన్ని మొత్తం మూమెంట్స్ అన్నీ తెప్పించేస్తాం. తెప్పించిన తర్వాత వీ విల్ డూ రిగరస్ ఫిజియోథెరపీ ఫర్ 3 to 6 వీక్స్ చేస్తాం ఈ ప్రొసీజర్ అయిన తర్వాత. రెండో పద్ధతి ఏంటంటే మీకు అది కాకుండా ఆర్థ్రోస్కోపిక్ రిలీజ్ అని చేస్తారు అనమాట. అంటే దాంట్లో స్కోప్ వేసి స్కోప్లో వెళ్ళిపోయి క్యాప్సూల్ మొత్తం రేడియల్గా రిలీజ్ చేసి దాన్ని మొత్తం కట్ చేసి లోపల నుంచి మూమెంట్స్ పూర్తిగా వచ్చేటట్టు చేస్తారనమాట. దీస్ ఆర్ అదర్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్. సో ఇంకా ఇవి తప్ప ఇంకా వేరే మెథడ్స్ ఏమీ లేవు మనకి. ఫిజియోథెరపీలో ఏంటంటే సర్జరీ కాకుండా హై గ్రేడ్ లో గ్రేడ్ మొబిలైజేషన్ ఉంటుంది. ఈ లో గ్రేడ్ హై గ్రేడ్ మొబిలైజేషన్స్ కాకుండా ఇంకా మజిల్ ఎనర్జీ టెక్నిక్స్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా ఫెయిల్ అయిన తర్వాత వీటికి వెళ్తా ఉన్నట్టు. సో ఫిజియోథెరపీకి మనకి ఫ్రోజన్ షోల్డర్లో ట్రీట్మెంట్ అనేది లెంతీ అనమాట. చాలామంది ఏంటంటే రాగానే 2 రోజుల్లో పెయిన్ తగ్గిపోవాలనుకుంటారు, కానీ ఆ పెయిన్ తగ్గదు వాళ్ళకి 2 డేస్లో. పెయిన్ తగ్గి పెయిన్ రిలీఫ్ రావడానికి ఒకవేళ మీకు స్టార్టింగ్లో ఉన్న పెయిన్కి ఒక కనీసం 50% వరకు పెయిన్ తగ్గాలి అంటే అట్లీస్ట్ 3 to 4 వీక్స్ పడుతుంది. మీకు అట్లీస్ట్ ఒక 90% వరకు పెయిన్ తగ్గాలంటే 6 వీక్స్ to 8 వీక్స్ పడుతుంది. అంటే 2 months దాకా పడుతుంది అనమాట. స్లైట్గా పెయిన్ అనేది మీకు ఒక 1 year 2 years వరకు ఉండిపోతుంది. కానీ మీరు ఆ స్లైట్ పెయిన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ పెయిన్ తట్టుకుంటా కూడా మీరు మూమెంట్స్ చేస్తూ ఉండాలి. ఈ 2 months అయినాక మూమెంట్స్ వచ్చినాక మేము ఏం చేస్తామంటే హోమ్ బేస్డ్ ఎక్సర్సైజెస్ అని చెప్పి నేర్పిస్తాం. రెగ్యులర్ చేసుకుంటా ఉంటే స్లోగా పెయిన్ అది తగ్గిపోతుంది అనమాట. మీరు అలా కాకుండా ఆ పెయిన్ ఉంది కదా అని మళ్ళీ మూమెంట్ చేయకుండా ఉంటే ఏమవుతుందంటే మీకు మళ్ళీ అది రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇంకోటి ఏంటంటే ఒక షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్ వచ్చినాక మళ్ళీ ఇంకొక షోల్డర్ కూడా రావచ్చు అనమాట. సో కాబట్టి కొంచెం షుగర్స్ ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే మీరు కొంచెం జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకొని మీ షుగర్స్ని, ఫ్రోజన్ షోల్డర్ రాకుండా ఉండాలి అంటే మీరు మీ షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉంటే మూమెంట్స్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తూ ఉంటే ఫ్రోజన్ షోల్డర్ స్టేజ్కి వెళ్లకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.